ముందుగా ప్యానలిస్టులందరికీ నమస్తే, సురేష్ గారు నమస్తే. ఈరోజు మీడియా తెలంగాణలో పూర్తిగా ఎట్లా ఏకపక్షంగా మారిపోయింది, ఎట్లా మీడియా విలువలు పూర్తిగా విధ్వంసం అయిపోయినాయి, రాజ్యాంగానికి సంబంధించిన 4 ఎస్టేట్స్లో లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ 4th ఎస్టేట్ అనబడే మీడియా ఎంత పతనం చెందింది, ఎంత నెక్సస్ బిట్వీన్ పొలిటీషియన్స్ అండ్ మీడియా ఎంత తీవ్రంగా ఉన్నది అనే దానికి ఈరోజు ప్రత్యక్ష ఉదాహరణ ఏబిఎన్ గ్రూప్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతి పత్రిక, ప్రింట్, ఎలక్ట్రానిక్, ఆ 2 మీడియాలు కూడా ఈరోజు చాలా ఒక విషాదము, ఒక బాధ, అంతలోనే ఒక విషాదంతో కూడిన నవ్వు కూడా ఏమొస్తుందంటే, రాధాకృష్ణ గారు పోయిన వారం కొత్త పలుకులో ఈ కోల్ బ్లాక్లకు సంబంధించిన టెండర్లకు సంబంధించి ఆయన బట్టి విక్రమార్క మీద, ఎన్టీవీ చౌదరి గారి మీద, అందరి మీద రాస్తూ ఒక మాట అన్నాడు. ఆయన ఏమంటాడంటే, జర్నలిస్టులని ఎట్లా అరెస్ట్ చేస్తారు, జర్నలిస్టుల కేసులు ఎట్లా పెడతారని జర్నలిస్ట్ సంఘాలు అందరూ, రవణ కూడా జర్నలిస్ట్ సంఘాలు అందరూ కూడా జర్నలిస్టులకి ఏం సంబంధం అది అని మాట్లాడినరు. దానికి రాధాకృష్ణ ఏమంటాడు, యాజమాన్యాలు ఏది చెప్తే జర్నలిస్టులు వినొచ్చా? వినకూడదు కదా, మీరు వెరిఫై చేసుకోవాలి కదా అంటాడు. నేను ఇప్పుడు అడుగుతున్నా, నేను ఇప్పుడు అడుగుతున్నా, ఆంధ్రజ్యోతిలో పనిచేసే వాళ్లకు రాధాకృష్ణ గారు మీరు స్వేచ్ఛ ఇస్తున్నారా? ఇప్పుడు మీరు రాస్తున్నారు, కథనాలు వండి వారిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం బట్టి విక్రమార్క గారు ప్రెస్ పెట్టిండ్రు, మిమ్మల్ని పెట్టుబడులు కట్టుకథల రాధాకృష్ణ అని అన్నాడు. మీరేమన్నారు, నేను రాసే ప్రతి రాత 5 సీనియర్లకు పంపిస్తా, వాళ్ళతో వెరిఫై చేసిన తర్వాతనే రాస్తా అన్నాడు. రాధాకృష్ణ గారు, మీరు రాసిన ఈ రాతలు వెరిఫై చేసిన 5 సీనియర్ జర్నలిస్టులు ఎవరో చెప్పమని అడుగుతున్నాను. ఎవరు వెరిఫై చేసిరు దాన్ని? తర్వాత ఈరోజు ఆంధ్రజ్యోతి గ్రూప్లో పనిచేసే తెలంగాణ జర్నలిస్టులని నేను అడుగుతున్నా, నేను పిలిపిస్తున్నా. మీ రాధాకృష్ణ గారే చెప్పారు, యాజమాన్యాలు తప్పు చేస్తే మోసే పని జర్నలిస్టులది కాదు అని అన్నారు. కాబట్టి మీరు మోయొద్దు, తెలంగాణకి ఈరోజు నష్టం జరుగుతున్నది. ఒక ఉద్యమకారుడు తక్కెళ్లపల్లి రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ, ఆయన పార్టీలు ఏదైనా కావచ్చు, ఆయన ప్రజాప్రతినిధి, పెద్దల సభలో ఆయన సభ్యుడు. ఆయనని డిబేట్కి పిలిచి గెట్అవుట్ ఫ్రమ్ మై షో అంటారా వెంకటకృష్ణ? ఎంత, సారీ ఫర్ మై వర్డ్స్, కానీ ఎంత ఖండకౌరం ఇది. తెలంగాణ ఏమనుకుంటున్నారు తెలంగాణ గడ్డని? ఆల్రెడీ గతంలో మీరు ఇట్లాగే నిర్వాకం చేసి, ఇంతకుముందు రవీణ చెప్పినట్టుగా తెలంగాణ వచ్చిన కొత్తలో శాసనసభ్యులను అవమానించి, తెలంగాణ ఉనికినే అవమానం చేసి, హేళన చేసి, ఆల్రెడీ తెలంగాణ వాదుల చేతిలో, తెలంగాణ ఎంఎస్ ఆపరేటర్ చేతిలో సంవత్సరం పాటు మీరు బ్యాన్ అయిపోయినారు. ఆ రోజు అక్షరానికే ఆయుధాల అని వేసుకున్నారు, అక్షరానికే సంఖ్యల్లా అని వేసుకున్నారు. మరి ఈరోజు పత్రికా స్వేచ్ఛకు కూడా ఒక పరిమితి ఉంటుందని అంటున్నాడు రాధాకృష్ణ. ఏది వేరే వాళ్ళకైతే ఒక నీతి, నీకైతే ఒక నీతి. సో ఈరోజు 2 విషయాలు, తక్కెళ్లపల్లి రవీందర్రావు గారిని, ఒక ఎమ్మెల్సీని అట్లా గెట్అవుట్ ఫ్రమ్ మై షో అన్నందుకు ఆ రాధాకృష్ణ, వెంకటకృష్ణ యాజమాన్యం సారీ చెప్పాలి. 2వది, తెలంగాణ బిడ్డలు, ఆంధ్రజ్యోతి గ్రూప్లో పనిచేసే తెలంగాణ జర్నలిస్టులు అందరూ కూడా మీరు గమనించండి దయచేసి. ఇదేదో రాజకీయ వేదిక, ప్రత్యర్థిగా విమర్శలు కాదు. ఇది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి, మీడియా విలువలకు సంబంధించిన అంశం. ఇట్లాంటివి సాగనీయొద్దు మీరు. రిఫార్మ్, చారిటీ షుడ్ బిగిన్ ఫ్రమ్ హోమ్ అంటారు సురేష్ గారు. మార్పు మీ దగ్గర మొదలు కావాలి, లేకపోతే తెలంగాణ ఊరుకోదు, ఎట్లాగూ తిరగబడుతుంది. ఎంత అన్యాయంగా రాధాకృష్ణ బిహేవియర్ ఉందంటే, నేను పిలిపిస్తున్నా, మీరు పెన్ డౌన్ చేయాలా తెలంగాణ జర్నలిస్టులు, ఏబిఎన్ గ్రూప్లో పనిచేస్తున్న వాళ్ళు. ఈరోజు చూడండి, తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తూ ఎవరెవరికి వంతపాడుతున్నాడు రాధాకృష్ణ. ఒక ముఖ్యమంత్రి కొత్త సంవత్సరము శుభాకాంక్షలు చెప్పడానికి రాధాకృష్ణ ఇంటికి పోతాడా? రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి పోయి విశేష చెప్తున్నాడు. ఈరోజు బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కదా, ఆయన ఏమన్నాడు, సింగరేణి తెలంగాణ అస్తిత్వము, 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశము, కాబట్టి నేను ఊరుకోని అన్నాడు. బట్టి విక్రమార్క గారు సరే స్వాగతిస్తున్నాం, బాగానే మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట మాట్లాడతారని నేను అడుగుతున్నా. సింగరేణి తెలంగాణ ప్రజల అస్తిత్వము, 4 కోట్ల ప్రజలకు సంబంధించిన అంశము, రాధాకృష్ణ ఇట్లా రాయకూడదని రేవంత్ రెడ్డి అడగలడా? అడగాడు. ఎందుకు అడిగాడంటే, రేవంత్ రెడ్డి, రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఒకటే, తెలంగాణ ద్రోహులే.
మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతున్నా, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నా, తెలంగాణలో మీ ఉప ముఖ్యమంత్రి ఒక మాట, మీ ముఖ్యమంత్రి ఒక మాట ఎట్లా మాట్లాడతారు? మీ ఉప ముఖ్యమంత్రి విమర్శ చేస్తున్న ఒక మీడియా అధిపతిని మీ ముఖ్యమంత్రి ఎట్లా వెనకేసుకొస్తాడు? శ్రీశైల్ రెడ్డి గారు, రవి గారు, ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి ఏంటంటే, తెలంగాణలో ఒక మీడియా లేదా ఒక మీడియాని యూజ్ చేసుకొని ఏ రకంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, ఏ రకంగా తెలంగాణ సంబంధించిన అస్తిత్వాన్ని ప్రశ్నించిన ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మీరు ఇంతకుముందు అన్నారు గెట్ అవుట్ ఫ్రమ్ మై షో, గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని చెప్పేసి అన్నారు. ఈ పైత్యము తెలుగు మీడియా, ఈ పైత్యము మనం ఇప్పుడు చూస్తున్న మీడియా ఇంగ్లీషు హిందీ ఛానల్ నుంచి తీసుకున్న పైత్యం. ప్రతిరోజు కూడా ఈ గోధీ మీడియాకు సంబంధించిన యాంకర్లు ఈ పరిస్థితి మనం అనేక రకాలుగా చూస్తున్నాం. ఇప్పుడు తెలంగాణలో ఈ మీడియా కూడా రేవంత్ రెడ్డి గోధీ మీడియా అంటే ఏం లేదు, గోధుమే బయటనే వాళ్ళ మీడియా అంటే నా ఒళ్ళో ఉన్న మీడియా, నా కంట్రోల్లో ఉన్న మీడియా అని చెప్పడం కోసం గోధీ మీడియా అంటుంటారు. సో ఇక్కడ తెలంగాణలో కూడా ఈ మీడియా అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోధీ మీడియా తయారైంది. ఈ గోధీ మీడియా ముఖ్యమంత్రి ఏది చెప్తే అది రాస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి డిక్టేషన్ పోతేనే రాస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదండి, రోజుకు 4-5 సందర్భాలు ఈ రకంగా మన ముందరకు వస్తూ ఉంటాయి. ఈ రోజు వచ్చిన సందర్భం మనం చూస్తున్నాం. టీ హబ్లోకి ప్రభుత్వ కార్యాలయాలు తరలించాలని చెప్పేసి నిన్న గవర్నమెంట్ నుంచి ఆర్డర్ వస్తుంది, జీవో వస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి రామకృష్ణారావు గారితో మాట్లాడి, స్పెషల్ సెక్రటరీ రామకృష్ణారావు గారు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారితో మాట్లాడి అక్కడ టీ హబ్ కార్యకలాపాలే జరగాలి, ఇవి జరగొద్దు. ముఖ్యమంత్రికి తెలియకుండా జీవో వచ్చినట్టుగా ఇట్ ఈస్ అండర్స్టూడ్ ఫ్రమ్ సమ్ రిపోర్ట్స్ అని గవర్నమెంట్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళే ట్వీట్ చేస్తున్నారు. అండర్స్టూడ్ ఫ్రమ్ సమ్ రిపోర్ట్స్ అని. సమ్ రిపోర్ట్స్ ఏంద్రా నాయన, అక్కడ వచ్చింది జీవో వచ్చింది. అక్కడ జీవో వచ్చిన దాన్ని కూడా పట్టుకొని నువ్వు తెలియనట్టుగా నటించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్క మీడియా కూడా ఇది ప్రశ్నించదు. ఏ ఒక్క మీడియా కూడా ఈరోజు ఒక్క వార్త కూడా రాయలేదు. ఎట్లా పెడతారు మీరు టీ హబ్లో ప్రభుత్వ కార్యాలయాల్ని, టీ హబ్ ఉనికినే మీరు నాశనం చేసే విధంగా ఎట్లా ప్రవర్తిస్తారని చెప్పేసి ఏ ఒక్క మీడియా మాట్లాడలేదు. ఎందుకంటే ఇది గోధీ మీడియా, రేవంత్ రెడ్డి గోధులో ఉన్న మీడియా కాబట్టి ఏ ఒక్కరు కూడా దీని విషయం మాట్లాడరు. అదే ప్రతిపక్ష పార్టీలను బద్నాం చేసే విషయానికి వచ్చేసరికి వాళ్ళ సొంత కథనాలు అయినట్టుగా, సొంతంగా డిస్కవర్ ఏదో చేసి రాసినట్టుగా ఈ వార్తలన్నింటినీ కూడా రాయడం వల్ల ఇక్కడ హాని జరుగుతుంది, వీళ్ళకి నష్టం జరుగుతుంది. ఎవరు గోధీలో అయితే వీళ్ళు కూర్చున్నారో ఆ గోధీలో ఉండేవాడు చాలా సంతోషిస్తాడు, ఇంకా 2 బిస్కెట్లు ఎక్కువిస్తాడు అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఆ ఎవరు గోధీలో ఉన్నారో ఆయనకు నచ్చే విధంగా వార్తలు రాయడం, ఆయనకు నచ్చే విధంగా వాస్తవాలను వక్రీకరించడం, లేని వాటిని ఉన్నట్టుగా చెప్పడం, దానికింత ఆజ్యం పోయడం, దాన్ని మరీ ఇంకా ఎక్కువగా చేసి చూపించడం, ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గోధీ మీడియా చేస్తున్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గోధీ మీడియా తెలంగాణ మీడియా కాదు. ఈ మీడియా అంతా కూడా పక్క రాష్ట్రంలో ఏ ఒరిజినల్ గోధీ మీడియా అవుతుందో ఆ ఒరిజినల్ గోధీ మీడియాకు సంబంధించిన వాళ్ళే. ఆ గోధీ మీడియానే ఇక్కడ గోధీని, మోదీని, అక్కడ ఉండే బాబుని, ఈ ముగ్గురిని సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళ సొంత ఇమేజ్ని కూడా పక్కన పెట్టించేసి, సొంత ఆలోచన విధానాన్ని కూడా పక్కన పెట్టించేసి ఒక రకంగా దాడి చేస్తున్న ఒక చిన్న విషయం చెప్తా. దీని మీద పల్లెరవి గారు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. పల్లెరవి గారు కూడా స్పష్టంగా చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో మనం అందరం చూసినాం. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు శ్రీకృష్ణ కమిటీ అని ఒక కమిటీ వేసిండ్రు. ఆ శ్రీకృష్ణ కమిటీ చాప్టర్ 8 అని చెప్పేసి అనేది ఒక సీల్డ్ కవర్లో పెట్టించేసి ఆ చాప్టర్ 8ని గవర్నమెంట్కి అప్పగించిండ్రు. ఆ చాప్టర్ 8లో ఉన్న అంశాలని అమలు చేయండి అని చెప్పి అప్పుడు కాంగ్రెస్ పార్టీ గోధీ మీడియా, ఆ కాంగ్రెస్ పార్టీ గోధీ మీడియాలో ఉన్న వాళ్ళెవరు, ఇప్పుడున్న ఇదే ఎన్టీవీ, ఇదే ఏబిఎన్, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ9 లేక ఇంకా ఇతర మీడియాలు, వాళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని చూపించొద్దు, తెలంగాణ ఉద్యమాన్ని టీవీల్లో చూపించడం వల్ల, పత్రికల్లో రాయడం వల్ల తెలంగాణ ఉద్యమకారులు మరింత ఎక్కువ యాక్టివేట్ అవుతున్నారు, తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు, కాబట్టి వారు రాసిన ఉద్యమానికి సంబంధించిన వార్తల్ని ఇవ్వకూడదు అంటే ఇదే గోధీ మీడియా అప్పుడు
ఇదే ఎన్టీవీకి సంబంధించిన నరేంద్రనాథ్ చౌదరి ఆయన కూడా అప్పుడు ఆ గోధి మీడియాకు సపోర్ట్ చేసిండ్రు. ఈ విషయం మీద ఢిల్లీలో న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ అని ఒకటి ఉండేది. జస్టిస్ జేఎస్ వర్మ గారు రిటైర్డ్, ఆయన చైర్మన్గా ఉండేవారు. అప్పుడు ఈ మాట ఆ సమావేశంలో నేను జేఎస్ వర్మ గారు ముందర చెప్పిండ్రు. నేను చెప్పిన కేంద్ర ప్రభుత్వం అంటే యూపీఏ 2 ప్రభుత్వం తెలంగాణలో మీడియా భుజాన్ని వాడుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద ఫైర్ చేసే ప్రయత్నం చేస్తుంది. దీన్ని మీరు అరికట్టాలి అని అక్కడ ఆయన గట్టిగా అడగడం జరిగింది. వర్మ గారు చాలా ఆగ్రహించారు. నా భుజాన్ని ఎట్లా లిండి చేస్తారంటారు. మీకు తెలియకుండానే మీరు భుజాన్ని వాళ్ళకి కిరాయికి ఇచ్చేసిండ్రు. ఆ భుజాన్ని మీడియా వాళ్ళకి కిరాయికి ఇచ్చేసింది. వాటిని వాడుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద దాడి చేస్తున్నారను. సేమ్ అదే మోడస్ ఆపరండి, సేమ్ అదే ఇప్పుడు జరుగుతుంది. తెలంగాణ అస్తిత్వాన్ని మీడియా భుజం మీద పెట్టి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ, ఈ గోధి మీడియా కానీ, ఈ గోధి రేవంత్ రెడ్డి కానీ ప్రయత్నం చేస్తున్నారు. రవి గారు మీకు ఆ సందర్భం గుర్తే ఉండింటుంది. అనేక సందర్భాల్లో ఆంధ్ర మీడియా వార్తల్ని కవర్ చేయకపోతే విద్యార్థులు, ఉద్యమకారులు ఆ మీడియాని అక్కడికక్కడ నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రైట్ సార్. రవి గారు మీ దగ్గరికి వచ్చే ముందు మనకు ఏదైతే నిన్న ఐబిఎన్ ఆంధ్రజ్యోతిలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ గారు అవమానం ఎదుర్కొన్న సందర్భంలో మనకి ఇప్పుడు ఫోన్లో అందుబాటులోకి వచ్చారు. ఆయన అడిగి తర్వాత మీ దగ్గరికి వస్తాను. రైట్, కాల్ కట్ అయినట్టుంది. కంటిన్యూ రవి గారు ప్లీజ్. ఇప్పుడు శైలేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమ క్రమంలో ఇప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ 8th చాప్టర్ పూర్తిగా తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా అణిచివేయాలని చెప్పేసి హిడెన్గా పెట్టినటువంటి చాప్టర్ అది. దాని మీదనే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంగా అందరం కూడా చాలా తీవ్రంగా దాని మీద పనిచేసి ఆ 8th చాప్టర్ని బయటకు తీసినాం. ఆ 8th చాప్టర్ బయటకు ఎక్కడొచ్చింది? ఆఖరి హైకోర్టు నుంచి బయటకు వచ్చి చెప్పి దాంట్లో ఉన్న చాలా మెయిన్ కాంటెంట్ ఏంటంటే అసలు తెలంగాణ ఉద్యమాన్ని ఈ తెలంగాణ జర్నలిస్టులు, తెలంగాణ ఉద్యమకారులు వీళ్ళంతా ఒక్కటయ్యి మొత్తం పర్కులేట్ చేసి ఉద్యమాన్ని ఒక తీవ్ర స్థాయికి తీసుకుపోతున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలంటే ఫస్ట్ వార్తల కథనాల్ని, జరుగుతున్నటువంటి సంఘటనల్ని, ఉద్యమాన్ని ప్రసారం కాకుండా వార్తలుగా ఆపేయాలని చెప్పేసి అది సీక్రెట్కి ఇచ్చినటువంటిది. దాన్ని ఈరోజు ఆ రోజు చాలా వీళ్ళందరూ కూడా కావాల్సింది కూడా అదే కదా. అది సంతోషంగా దాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నం చేసి ఎవరు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్, ఇప్పుడు ఇంకా రాష్ట్రం రాకముందే తెలంగాణ ఉద్యమం అంటే ఎవరికి ఇష్టం లేదు, ఓపెన్ అది. కానీ తెలంగాణ జర్నలిస్టులు మాత్రం, మీడియా సంస్థల్లో పనిచేసే జర్నలిస్టులు మాత్రం సాహసోపేతంగా అక్కడే తాము పనిచేస్తున్నటువంటి సంస్థ కూడా తమ రాష్ట్ర సాధన లక్ష్యానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఒక డెమోక్రటిక్ స్పేస్ని క్రియేట్ చేసుకొని ధైర్యంగా తెలంగాణ కోసం పనిచేసిండ్రు, ఎత్తిపట్టిండ్రు. దానికి తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనేది ఒక అండదండగా నిలబడి దాన్ని ఉద్యమాన్ని తీసుకొచ్చింది. ఆ రోజు నుంచి ఏ విధంగానైతే ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయటానికి ప్రభుత్వంతో, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వము, ఈ మీడియా సంస్థలు ఏ విధంగానై ఒక్కటయ్యి తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయటానికి, తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసి చూపించడానికి, ఏమీ లేదని చెప్పటానికి ఆ రోజు ఎట్లా కుట్రపూరితంగా కథనాలని మిగతా అన్నిటినీ ప్రసారం చేసారు. దాంట్లో కూడా ఈ ఉద్యమంలో నక్సలైట్లు జొరబడ్డరని, ఇంకోటి ఆ తీవ్రవాదులు జొరబడ్డరని, ఈ తీవ్రవాదులు మొత్తం అల్లకల్లలమయ్యేటట్టుంది ఇది అని చెప్పేసి అన్నటువంటి రకరకాల ఒక కథనాల్ని, అపోహల్ని ప్రజలు ఒక భయానక వాతావరణాన్ని సృష్టించేటటువంటిది దాన్ని ఒక కథనాలు అవన్నీ చేసి వాటన్నిటిని కూడా మేము అప్పుడు అప్రమత్తంగా ఉన్నాం. కాబట్టి ఎప్పటికప్పుడు ఎండగడుతూ మేము తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినాం, చేసినాం. సేమ్ అటిట్యూడ్ని తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 9.5 ఏళ్లలో కొంత చేసిండు. చాలామందికి తెలియదు ఏంటంటే కేసీఆర్ గారు ఇప్పుడు అనిపిస్తున్నది, నేను చెప్తున్నాను, చెప్పకూడదు కానీ చెప్తున్నాను, ఎందుకు కేసీఆర్ గారు ధర్నా చౌక్ని కొంతకాలం పాటు ఫ్రీజ్లో పెట్టిండంటే ఇటువంటి దుర్మార్గమైన కథనాలతోటి, ఇటువంటి వాటిని హైదరాబాద్లో సెక్షన్ 8 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014లోనే సెక్షన్ 8 ఒకటి ఉంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి ఈ ఉమ్మడి రాజధాని టెక్నికల్గా తెలంగాణ పరిధిలో ఉన్నప్పటికీ పరిపాలన, శాంతి భద్రతలు అనేది తెలంగాణ ప్రభుత్వంతో ఉంటాయి. కానీ ఏమాత్రం ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగినట్లయితే గవర్నర్ పరిపాలన వస్తుంది, గవర్నర్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి శాంతి భద్రతలు అనేది. అది సెక్షన్ 8.
8 చెప్పింది. ఎంతసేపు ఆ సెక్షన్ 8 ఆ పేరు మీద ఈ పేరు మీద తెలంగాణలో ఏదో ఒకటి క్రియేట్ చేసి హైదరాబాద్లో ఏ విధంగానైనా ఇంత అల్లర్లు జరిగినా, ఏ గొడవలు జరిగినా, ఏదో ఒక జెండా ఏదో ఇష్యూను పట్టుకొని ఓ గందరగోళం సృష్టించి, ఒక లేని సమస్యను సృష్టించి, వాళ్ళ మీద ఏదో అటాక్ జరిగినట్టుగానే ఏదో జరిగినట్టయితే వెంటనే గవర్నర్ దగ్గరికి పోయి సెక్షన్ 8 ప్రయోగించి హైదరాబాద్ను వాళ్ళ చిత్తులకు పెట్టుకోవాలనేది ఒకటి ప్రయత్నం జరిగింది. రైట్. దాన్ని పసిగట్టినటువంటి కేసీఆరే ఇదే రేవంత్ రెడ్డి కదా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసము ఇదే రేవంత్ రెడ్డి గారు 50 లక్షలతోటి ఎమ్మెల్సీని కొనుగోలు చేసి దొరికిపోయిండు. అట్లా అనేక తెర వెనకాల అనేక కుట్రలు కుతంత్రాలు జరిగినాయి. జరుగుతున్నటువంటి పసిగట్టే అనివార్యంగా దీని తెలంగాణని ఒక పసిగుడ్డు లాంటి తెలంగాణను కాపాడుకోవాలంటే ఈ సెక్షన్ 8 అనేది సెక్షన్ 8 ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాల్సిందే, మనం కఠినంగా ఉండాల్సిందే అనే ఉద్దేశంతో ఆ ధర్నా చౌక్ను కూడా ఫ్రీజ్లో పెట్టిందని చెప్పేసి ఇవాళ అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి. తెలంగాణ కోసం తనలాడినటువంటి వాళ్ళకు తెలంగాణ కోసం తెలంగాణ నిలబడాలి అని చెప్పేసి ఆరాటపడ్డటువంటి వాళ్ళ మాకు తెలుస్తుంది. కానీ ఇవాళ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మళ్ళీ అధికారం పోయిన తర్వాత కూడా చూస్తుంటే ఈ శక్తులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఎవరైతే తెలంగాణ వ్యతిరేక శక్తులు ఆ రోజు 9.5 ఏళ్లలో ఇక మేము అడ్డుకోలేకపోయిన తెలంగాణ సైలెంట్గా ఉందామని 9.5 ఏళ్లలో ఉన్నటువంటి తెలంగాణ వ్యతిరేక శక్తులు అంతకుముందు దశాబ్దాలుగా తెలంగాణని ఆర్థికంగా సాంస్కృతికంగా అన్ని పరాలుగా నిలువు దోపిడీ చేసినటువంటి ఈ తెలంగాణ వ్యతిరేక శక్తులు రవి గారు ఇక్కడ మీడియా విషయాల్లో మనం చూసుకున్నట్టయితే మీడియాలో అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆస్తులకు, తెలంగాణ రిసోర్సెస్కు ఎక్కడైనా దోపిడీ జరుగుతుందంటే ఆ దోపిడీకి సంబంధించిన ఏ ఒక్క వార్తను కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. ఆ వార్త అంత మీరు చెప్పేదానికి పచ్చి ఉదాహరణ అసలు ఇంకేంటంటే మొన్న బనకచెర్ల గోదావరి బనకచెర్ల లింకేజీకి సంబంధించింది ఏది ఎప్పుడు సమావేశం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశం కేంద్ర మంత్రి దగ్గర జూలై 16వ తారీఖున జరిగితే జూలై 31వ తారీఖున క్లియరెన్స్ ఇస్తూ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ ఒక సెక్షన్ క్లియరెన్స్ ఇస్తూ ఆర్డర్ ఇచ్చింది. అది మొన్నటి హరీష్ రావు గారు మాట్లాడేంత వరకు కూడా ఎవరు బయటికి రానియలే, దాచిపెట్టిండు. 6 months దాచిపెట్టిరు. ఇది అంతకంటే ఉదాహరణ ఏంటంటే మీరు చెప్పేదానికి తెలంగాణ ఇంట్రెస్ట్ అని కాపాడే ప్రయత్నం ఏమాత్రం చేస్తలేవు. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు నార్మల్గా తెలంగాణలో ఉన్న పత్రికలు, తెలంగాణలో ఉన్న ఛానళ్ళు, తెలంగాణలో ప్రసారం అవుతున్న ఛానళ్ళు, తెలంగాణలో ప్రచురిస్తున్న పత్రికలు, తెలంగాణ ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న పత్రికలు తెలంగాణ ప్రజల ఆస్తులను, తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్లను కాపాడే ప్రయత్నం చేయాలి. ఏ ఒక్క వార్త కూడా రాదండి, ఏ ఒక్క వార్త కూడా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన వార్త ఉండదు. ఎక్కడైనా తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలుగుతుంది అంటే ఆ వార్త మన పత్రికల్లో రాదు. అదే ఆంధ్రాలో ఏదో గొప్పతనం జరుగుతుంది, లేకపోతే ఆంధ్రాలో ఏదో జరుగుతుంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఫ్రంట్ పేజ్లో ఇస్తాడు. మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనకు నష్టం జరుగుతున్నది, తెలంగాణకు నష్టం జరుగుతున్న ఏ ఒక్క వార్త కూడా వాళ్ళంతకు వాళ్ళుగా పరిశోధించి రాయడం కానీ, వాళ్ళకు తెలిసిన సమాచారాన్ని పరిశోధన ప్రకారం పెట్టండి. ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో, పబ్లిక్ జనం దగ్గర, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని ఏ ఒక్కరి వార్తను కూడా వాళ్ళు అక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తలేరు. ఏ ఒక్క వార్తను కూడా తెలంగాణ తరఫున ప్రశ్నిస్తే అవకాశం లేదు. అక్షరమే ఆయుధం అంటది ఆంధ్రజ్యోతి. ఎవరి కోసం ఆయుధం? మమ్మల్ని చంపడం కోసం ఆయుధం. తెలంగాణ ప్రజల్ని హింసించడం కోసం ఆ అక్షరం ఆయుధమై పనిచేస్తుంది. ఈరోజు తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ప్రశ్నించడం కోసం, తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని దెబ్బతీయడం కోసం ఆ ఆయుధం ఈరోజు పనిచేస్తుంది. తెలంగాణ ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టడం కోసం ఆ ఆయుధం ఈరోజు పనిచేస్తుంది. ఇదంతా కరెక్ట్ కాదంటారా? ఎందుకు? ఎవరి అక్షరం ఎవరి ఆయుధం? వాళ్ళ అక్షరం వాళ్ళ ఆయుధం మన మెడ మీద పెడుతున్నారు, మన గొంతుకు వస్తున్నారు, మన నెత్తి మీద కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, మనని సమూలంగా నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సమాజం ఇదంతా తెలవంది కాదు. ఉద్యమ కాలంలోనే ఇదంతా గ్రహించింది తెలంగాణ సమాజం. ఈరోజు అదే తెలంగాణ సమాజం అదే చైతన్యవంతమైన సమాజం. ఎవరి అక్షరం ఎవరి ఆయుధం అనేది వాళ్ళకు స్పష్టంగా తెలుసు. ఆ ఆయుధాన్ని, ఆ అక్షరాన్ని ఎట్లా ఎక్స్పోజ్ చేయాలనో కూడా తెలంగాణకు తెలుసు. తెలంగాణ సోయి ఉన్న మీడియాకు తెలుసు, తెలంగాణ సోయి ఉన్న జర్నలిస్టులకు తెలుసు, తెలంగాణ సోయి ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులకు తెలుసు. ఈ విషయాన్ని వాళ్ళు గ్రహించాలి. ఇప్పటికైనా నీ అక్షరాన్ని సరైన ఆయుధంగా వాడుకో, అంతేగాని నీ అక్షరాన్ని నన్ను హత్య చేసే ఆయుధంగా, నా వ్యక్తిత్వాన్ని హననం చేసే ఆయుధంగా వాడుకుంటే మాత్రం ఈ పరిస్థితులు ఇట్లా ఉండవు. తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి. తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు వస్తుంది.